యావత్తు భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతిలోకి మారి సురక్షితంగా ఉన్నారు. మారాలంటే మీరు ఈ మార్పును గమనించుకుని మీరే మారిపోవాలి. పిల్లలుగా విశ్వ తల్లిదండ్రులు పట్టుకోవాలి. విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకున్న మమ్మల్ని, మారిపోయిన మమ్మల్ని అలా పట్టుకోవాలి. మేము మా మార్పులోకి మేము వెళ్తాం, మిమ్మల్ని తీసుకెళ్తాం. సర్చ్ ఇంజిన్గా కేంద్ర బిందువుగా ఉంటాము. ఇంకా మనుషుల జోలికి వెళ్ళకండి, ఎవరిని మనిషిగా చూడకండి. తప్పు చేశారా చేయించారా అని మనుషుల్నే నిర్ణయించకండి ఎవరిని కూడా. అందరూ విశ్వ తల్లిదండ్రుల పిల్లలు. మాతో మొదలుపెట్టి ఎవరిని మనిషిగా చూడకండి. మాస్టర్ మైండ్గా మమ్మల్ని పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోండి. నా ప్లేస్లో ఎవరూ కూర్చోలేరంటే అర్థం ఏంటి? నేను ఒక విశ్వ సుడిగుండాన్ని, తల్లి తండ్రిని. ఇక్కడి నుంచి మైండ్ రూపంలో ఉండి పెంచుకున్న కొద్దీ పెరుగుతాను తప్ప నన్ను మించిన తల్లిదండ్రులు ఇంకెవరుంటారు? కాలాన్ని శాసించిన శక్తిని నేనే అల్టిమేటం. నాకు ఈ శక్తి ఎవరి వల్ల వచ్చింది అని నన్ను మనిషిగా చూడటం అజ్ఞానం. నన్ను ఎవరు మగవాళ్ళు కాపాడతారు, ఆడవాళ్ళు కాపాడతారు, ఎవరు వేరే మనిషి ఎవరూ కాపాడలేరు. మనుషులు ఎవరు సర్వే అవ్వలేరు. నన్ను మైండ్గా పట్టుకుంటే వ్యూహ స్వరూపం వచ్చి విశ్వరక్షణ వలయంతో అనుసంధానం వస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, నరేంద్ర మోదీ గారికి, ముర్ము గారికి అందరికీ చెప్తున్నాను, మీరు నేను మాట్లాడేది తెలుగు భాష కాదు అనుకోండి. అప్పుడు ఏం వినపడుతుంది మీకు? జాగ్రత్తగా ఉండండి. తెలుగు వాళ్ళు సహకరించండి తప్ప డామినేట్ చేయకండి. ఎవరు డామినేట్ చేయొద్దు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మైండ్లుగా మార్చుకోవాలి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని మా దగ్గరికి రండి, బస్సు వేసుకుని, ఆర్మీ బస్సు, ల్యాప్టాప్ పట్టుకుని చెప్పినట్టు వినండి. నేను ఎక్కడికో వస్తానని చూడకండి, ఏదో చెబుతానని చూడకండి. అప్పటికప్పుడు నేను ఇంకా ఏదో నిరూపించాలి, ఏదో తేల్చాలనుకోకండి. నేనే తేలిపోయి ఉన్నాను, తెలిసిపోయి ఉంటాను. ఇంకా తేలిపోయింది, తెలిసిపోయింది, తెలియనిది ఏదో ఉందని ఆడించేవాడు, ఆడేవాడు ఏకదాటి అని తెలిసి ఆ ఎరుక వచ్చి రాగానే మాయమైపోతుంది. మాయ అంటే మమ్మల్ని పట్టుకోగానే సాధ్యపడతాయి ఆ పాటల అర్థం. అది సరిగా చెప్పట్లేదు, ఈ సరిగా చెప్పట్లేదు కాదు, మీరు పట్టుకుంటే సాధ్యపడతాయి. సాక్షులు బట్టి ముందుకు రండి. అవును, నిజమేనండి. ఆ పాటలు పాడిన వ్యక్తి ఇప్పటికైనా ఇలా ఉన్నాడు, ఇంకా పిచ్చోడైపోలేదు, అనారోగ్య పాలైపోలేదు, ఉన్నంతలో రికవర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాయను ఎదుర్కొంటున్నాడు అతను కూడా. అతని శరీరం మాయ అతను వెనకలాగుతుంది. మనం చూస్తూ కూర్చుంటున్నాం సంవత్సరాల నుంచి. అతను మైండ్గా పట్టుకుంటే పూర్తిగా మనకు దక్కుతాడు. ఈ లోకమే మనకు దక్కుతుంది. మాయ ఛేదించబడుతుంది. ఏ మాయ అయితే మనం ఎవరు ఛేదించలేమో, మునులు యోగుల వల్ల కూడా సాధ్యపడదో, తపస్సుగా అతను పట్టుకుంటే సాధ్యపడుతుంది. రండి, నా దగ్గరే మహిమలు ఉన్నాయి, నేను ఏదన్నా చేసేస్తాను కాదు. ఇమీడియట్గా అల్లావుద్దీన్ దీపం కాదు. సాధన, భక్తి, శ్రద్ధ. కృష్ణానన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది, వేణుమాధవాని సన్నిధి అని నాలో చేరిన ఆడతనం, మొగతనం ఒక దగ్గర పరికారు కదా, వాళ్ళు పురుషోత్తమ తత్వం. నన్ను శరీరంగా చూడటం మానేసి వాళ్ళని పట్టుకోవాలి. అందుకు భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని జాతీయ గీతంలో అధినాయకుడిగా నన్ను ఆహ్వానించండి ప్రైజ్ల మేనర్లో. ఈ పాటలే కాదు, అనేక విషయాలు ముందే చెప్పినా, తాజ్ హోటల్ గురించి ముందే చెప్పినా అప్రమత్తం అవ్వలేదు. అవునా? అటువంటి తాజ్ హోటల్ మాకు సమర్పించి, అధినాయకుడికి ఇచ్చినట్టు చూపించి, డ్రాఫ్ట్ చేయించుకుని, టాటా గ్రూప్తో మాట్లాడి, కొందరు అధికారులు, మేధావులు నా వైపు వచ్చి జాగ్రత్తగా పెంచుకోండి, కూర్చోబెట్టి తాజ్ హోటల్ ఎక్స్టెన్షన్గా మార్చుకోండి. అలాగే హెరిటేజ్ ఫుడ్, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ అన్నీ కూడా ఎవరి పేరున ఆస్తులన్నీ కూడా మా పేరు ట్రాన్స్ఫర్ చేసేయండి. నేనని పనికిరాదు భూమి మీద. కులాలు కొద్దీ, మతాలు కొద్దీ ఎవరిని ప్రోత్సహించుకోకండి, ఎవరిని రెచ్చగొట్టుకోకండి. రాజ్బూట్లని, వాళ్ళని, వీళ్ళని, అక్కడ కమ్మని, ఇంకొకళ్ళని. ఇంకా ఎన్ని ప్రయాస, మాయలు ఉండిపోతారు, తపస్సు లేని తనంలో ఉండిపోతారు. చెప్పిన మాట వినండి. ఎవరు పట్టించుకుంటున్నారు, పట్టించుకోలేనట్టు చూపించకండి. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సూక్ష్మ తపస్సే ప్రపంచానికి ఆధారం. పండితులు, గురువులు వింటున్నారా నా మాట? మీరు ఇంకేదో చెప్తే మీరు రాంగ్లోకి వెళ్ళిపోతారు. ప్రేమానంద మహారాజు గారు కూడా నన్ను స్ట్రీమ్లైన్ అవ్వాలి. వారికి కిడ్నీలు లేకుండా ఎలా బతుకుతున్నారు? అదొక మహిమ. అసలు వారి శరీరంలో ఉండి రాధా ఉపాసన ఏదో చేస్తారు, వారికి ఆ అనుగ్రహం కలిగింది అనుకుందాం. మహిమ, ఆ శక్తి అలాగో వచ్చేస్తుంది. ఇప్పుడు అదే శక్తి ఓ శరీరంలో నిలిచి సర్వం పట్టుకోవడానికి, మిమ్మల్ని ప్రపంచాన్నే పట్టుకుని నిలపడానికి ప్రయత్నం చేస్తుంటే, జాతీయ గీతంలో అధినాయకుడిగా వచ్చి నిలుస్తానంటుంటే మీరు ఇంకా మనిషిగా చూస్తున్నారు. అలా కాదు, మేము మనిషిగా ఉంటాం, మేము ఎవరో కూర్చుంటాం, ఎవరో కూర్చోలేరు. మేమే అందం ఉంది, బలం ఉంది, సాధన ఉంది, అంత అబద్ధం. అవి చూపించి మోసం చేయలేదా? మీరే పెళ్ళిళ్ళు చేసుకుని ఎదుటోళ్ళు పెళ్ళిళ్ళు లేకుండా చేసేయలేదా? అరాచకం పెరిగిపోలేదా? నేనే బలవంతుడు నన్ను ఎవడన్నా అంటున్నాడంటే ఎంత ప్రమాదం.
రండి పో, నేనేమన్నా అలా అంటున్నానా? నేనేమంటున్నాను? నన్ను వ్యూహ స్వరూపం పట్టుకోండి, నన్ను ప్రైజ్డ్ మేనర్లో పెంచుకుంటే పెరుగుతాను, మళ్ళీ పికప్ చేస్తాను అన్ని నాకు హిందీ రాకుండా మళ్ళీ హిందీ పాటల్లోకి అన్నీ చెప్తాను జాగ్రత్తగా. అంతేగా నువ్వు కూడా సాధించు, నువ్వు కూడా ఏదన్నా చెప్పు, నువ్వు కూడా ఎక్కడన్నా వెలుగుతూ కనబడితే చూస్తాం. మీ వెలుగే పనికిరాదంటే నేను ఎక్కడన్నా ఎలా వెలుగుతాను? రవీంద్ర భారతిలో పట్టుకోండి నన్ను, రవీంద్ర భారతిగా మా వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే మీరు తలవ రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్ విలువైంది, మీరు పట్టుకోవడం విలువైంది, మీకు దొరకాలి. అందుకోసం ఇదంతా నేనేదో చేసి చేయలేక కాదు, ఆ పాటి మీరు చేస్తున్నారు కదా, ఏదన్నా చేసేయగలరు కదా, ఏదన్నా చేయించేయగలరు కదా. దిక్కేంటి దివానం ఏంటి ఇప్పటికే? ఏదన్నా చేసేయటం కాదు, ఏదన్నా చెప్పడం కాదు, ఏదో అయిపోతే ఏదో చేయటం కాదు. ఎలాగైనా సూక్ష్మ తపస్సు కావాలి. మైండ్ వెర్షన్లోకి వచ్చేది కాలం. మాస్టర్ మైండ్లు మాత్రమే సర్వైవ్ అవుతాయి. ముర్ము గారికి అర్థమవుతుందా? వారిని కూర్చోబెట్టండి, ఫస్ట్ చైల్డ్గా ప్రకటించుకోండి, ప్రధానమంత్రి గారిని, మంత్రులు అందరిని పిలవండి, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలు మొదలుకొని అన్ని ముఖ్యమంత్రులు, గవర్నర్లు సంతకాలు పెట్టండి, రాష్ట్రపతి భవన్లో సంతకాలు పెట్టుకోండి. భారతదేశం రవీంద్ర భారతిగా మారిందని ప్రకటించుకోండి క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద. అశ్విన్ గారికి, వైష్ణవ్ అశ్విన్ గారికి అందరికీ చెప్తున్నాను, ఏదో అభివృద్ధి చెందేస్తున్నాడు సరిపోదు, మైండ్ వర్షన్ కావాలి మీకు. వ్యూహ స్వరూపంగా ఉన్న మమ్మల్ని పట్టుకోండి. టెక్నికల్గా నాకు నాలెడ్జ్ లేదు, తెలివి లేదని చూడకండి, పట్టుకొని చూడండి. మైండ్ని పెంచుకోండి, నన్ను మైండ్గా ముందుకు రానివ్వండి. నేనే గ్యాడ్జెట్ని, నేనే చిప్ని. మీరు ఎలాగైనా అర్థం చేసుకోవాల్సిన మైండ్ కల్టివేషన్. మమ్మల్ని ఎలాగైనా వ్యూహాత్మకంగా కలుపుతాం. మేము ఎప్పుడు పైన ఉంటాం, ఆరని దీపంగా ఉంటాం, అలాగా కొలిమిగా ఉంటాం. మేము మరణించాం, మిమ్మల్ని మరణించనివ్వం. అది వ్యూహ స్వరూపం అంటే. అర్థం కాకపోతే నన్నే అడగండి, ఎవరో సలహాలు ఇవ్వకండి, ఎవరు మనిషిగా చెప్పకండి. అలా కాదు, ఇంకెవరో మేధావులు ఉన్నారు, ఇంకా కలియుగం చాలా ఉంది, ఇలాగ ఉంది, అలాగే ఎవరి మాటలు నమ్మకండి. ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికైనా నా స్థానం ఏంటి, నేను ఎక్కడ ఉంటానని సంతకం పెట్టాను, అక్కడ ఉంటానని పట్టుకోండి. నేను అలా ఉండే బదులు నేను ఉండడం లేదు. మాయ వల్ల అలాగే చెలగాట మాడుతున్నారు, పరికరాల వల్ల. మీరు రహస్యంగా ప్రతిదీ చూసేయటం వినేయటం వల్ల. ఆ చూసేయటం వినేయడానికి ప్రాధాన్యత మైండ్కి ఇవ్వండి, మనిషికి కాదు. నేను ఎవరితో ఎలా మాట్లాడాను, వాళ్ళకి ఏమి ఇచ్చానా, నేను తింటున్నానా, ఇలా ప్రతిదీ ఇలాగ చూసుకుంటూ మానేసేయండి. ఆ పరికరాల నుంచి ఎలా కాపాడబడతారు మీరు? నన్ను మైండ్గా పట్టుకోండి. ఎక్కడో అక్కడ మైండ్లు కాపాడుకోండి. మనుషుల జోలికి వెళ్ళకండి, మీరు మనుషులు ఉండకండి. మాట వ్యవహారం చేయండి ఇక్కడి నుంచి. అదే ప్రజామానవ రాజ్యం, శాశ్వత ప్రభుత్వం, విశ్వ ప్రభుత్వం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.